ఎర్లీ మార్నింగ్ వస్తాననమాట నేను టెర్రస్ మీదకి మా చెట్లకి. మన రోజ్ గార్డెన్ ఉంది గదా! వాటికి వాటర్ పోయాలనమాట. డైలీ మార్నింగ్, ఈవినింగ్ పోస్తాను. ఒక్కసారి అటు చూస్తే మా వదిన వాళ్ళ చెట్టు చూడండి జాజి పూలు సీజన్ కదా అది. ఇంకా దుమ్ము రేపుతుంది ఇప్పుడేమో. నేను మ్యారీడ్ ఉమెన్ గదా! ఇంకా హౌస్ వైఫ్ పిల్లల్ని వాళ్ళని చూసుకుంటా ఉంటదనమాట. ఇంకా ఆమెకు తీరికుండదు. నేనేమో నా పువ్వుల చెట్లు, నా చెట్లు చూసుకునేసరికి నాకుండదనమాట. ఇంక మా చిన్నోదినకి రీసెంట్‌గా బాబు పుట్టాడనమాట. ఇంకా బిజీ అయిపోయింది. ఇంక ఈ చెట్లు పూలు కోసేదారండి ముసలోళ్ళు మా ఇంట్లో కొయ్యలేరనమాట. ఎంత ఓపికుండాలో తెలుసా ఈ పూలు కోయాలంటే. అందుకని ఈరోజు ఏం చేసామంటే ముగ్గురం వచ్చాము. మా చిన్నోదిన, పెద్దోదిన, నేను. ముగ్గురం వచ్చి ఆ పువ్వు మీద యుద్ధం చేసినామనమాట పువ్వులు కోయటం. 4కి పోయి 5కొచ్చాము. అయినా గానీ పువ్వులు సగం ఆడే వదిలేసొచ్చామంట. చిరాకొచ్చేసింది. ఓపిక పోయింది. ఎక్కడ చేయి పెడితే అక్కడ పువ్వులు గుప్పులు గుప్పులుగా ఉన్నాయి. అప్పటికి నేను వదిలేసొచ్చాను చూడండి. ఇంకా చాలా ఉన్నాయి పువ్వులు. ఇంకా ఓపిక లేక మా గిన్నెలు కూడా నిండిపోయినాయిలెండి. అసలు ఏ ముహూర్తాన మొక్కేసిందో కానీ ప్లాంట్ ఎంత బాగా ఎదిగిందో అసల. ఎవరు ఊహించలేదు. అంత బాగా ఎదిగిపోయింది. ఇయర్స్ నుంచి ఉంది ఇదసలు. సీజన్ వచ్చిందంటే మామూలుగా పోయదు. ఇంకా మనం రీసెంట్‌గా మర్మం వేసాం గదా! ఇంకా మర్మం కొమ్మలు చించుకున్నాను. గాయ్స్ ఇప్పుడు నేను ఈ ఆకులు ఎప్పుడు చూపించలేదు మీకు నేను. ఇదొచ్చేసి వన్ ఆఫ్ ద లీవ్స్ అనమాట. పూల మధ్యలో వేసుకుంటారు. ఒకటి ప్యారెట్ గ్రీన్‌లో ఉంది చూసావా? అదొచ్చేసి మామూలు లీవ్స్ అనమాట అవి. అవొచ్చేసి మామూలు స్మెల్ ఉండవు, ఏముండవు జస్ట్ గ్రీనరీగా ఉంటాయి. ఇంకా మిగిలినదొచ్చేసి మర్మం మీకు అందరికీ తెలుసు. చాలా ప్లీజెంట్ ఫ్రాగ్రెన్స్ ఇస్తుందనమాట పువ్వుల మధ్యలో. కొంతమందయితే ఇట్లాగ జాజుల మధ్యలో ఈ కనకంబరాలు అట్లా పెట్టుకుంటారు కొంచెం. నాకైతే ఇట్లా గ్రీనరీగా, వైట్‌గా ఉంటే భలే ఇష్టమనమాట. సో, నేనైతే ఇట్ట బాగుంటదనేసి మాకే 3 మూరలొచ్చాయి. ఇంక మా వదినోళ్ళకి ఒక 3 మూరలు, మా పెద్ద వదినోళ్ళకి ఒక 3 మూరలొస్తాయనమాట. దాదాపు 10 మూరలు పూస్తుంటది ఆ చెట్టు.